హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇది సండే రోజు బ్లాగు. సండే రోజు కిచెన్ అయితే హస్బెండ్ ఆక్యుపై చేస్తారు, నేను కుక్ చేస్తానులే అని చెప్పి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్గా లంచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చికెన్ కర్రీ హస్బెండ్ స్టైల్లో డిఫరెంట్గా చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏం లేదండి, రెగ్యులర్గా చేసుకునే కర్రీ లాగానే, కానీ ముందే చికెన్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా చేశారు. తను కర్రీ చేశాడంటే ఖచ్చితంగా పెరుగు అయితే యాడ్ చేస్తాడు. పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది సాఫ్ట్గా. పిల్లలు తినడానికి కానీ మనకు కూడా అలా సాఫ్ట్గా తింటే కొంచెం డైజెషన్ కూడా తొందరగా అవుతుంది కదా. సో ఎవరైనా పెరుగు వేసి ట్రై చేయకపోతే ఒకసారి వేసి ట్రై చేయండి. ఇంక ఇవే అనమాట పీసులు ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. ఇంక ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట. వీక్ మొత్తం మనమే కుక్ చేస్తాం కాబట్టి వీకెండ్ కొంచెం ఇలా ఎవరో ఒకరు కుక్ చేస్తే కూర్చొని తినడానికి బాగుంటుంది కదా. కానీ తిన్నది అరిగే వరకు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో నీట్గానే చేశారులేండి, మరి ఏమంతా కిచెన్ అంతా పడేయలేదు. ఎందుకంటే నేను పక్కనే ఉన్నాను కాబట్టి. నేను పక్కన లేకపోతే ఇంకా ఎక్కడదక్కడ పడేస్తూ ఎన్ని గిన్నెలు చేస్తారో. నేనున్నాను కాబట్టి ఆ ఒకటే ప్లేట్లో అన్నీ వేసేటట్టు చూశాను. ఇంకా మా కర్రీ అయితే ఇలా రెడీ అవుతోంది. పిల్లలిద్దరు కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసారు. వాళ్ళిద్దరి వరకే బ్రేక్ఫాస్ట్ ఇంకా బయట నుంచి తీసుకొని వచ్చారు. మేము చాయ్ తాగేసాము. పెద్ద ఆకలి అనిపించలా, ఇంకా వంట అయ్యాక తినేద్దాంలే ఒకసారి అన్నట్టుగా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇద్దరు రెడీ అయిపోయి మంచిగా టీవీ చూస్తూ ఆడుకుంటున్నారనమాట. ఈ సాంగ్ ఏ మూవీలోదో చెప్పండి. మా ఆరుష్ చిన్నప్పుడు బాగా చూసేవాడు ఈ పాట. ఇదే పెడితేనే ఇంకా అన్నం తింటాం కానీ ఏదైనా సరే ఆడుకోవడం కానీ అలా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అస్సలు చూడట్లేదు. అదే చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ చూస్తున్నాడు ఏం సాంగ్ అని. అప్పట్లో ఇంకా ఆ సాంగ్ చూసి అక్కడికి వెళ్దాం అంటూ అనేవాడు అనమాట. మళ్ళీ కర్రీ దగ్గరకు వచ్చేస్తే పీసెస్ వేసి ఇంకా మూత పెట్టాడు కదా, మళ్ళీ వచ్చి దాన్ని ఒకసారి తిప్పేసి కొంచెం వాటర్ అయితే పడుతుంది అనుకుంటున్నాము. ఇంకా కొన్ని వాటర్ పోసేసి కొత్తిమీర వేసేసి మంచిగా మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెను నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్, టమాటా ఇంకా అవి స్పైసెస్ అన్నీ వేసేసి లాస్ట్లో చికెన్ యాడ్ చేసేసి కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేయడమే. పీస్ కుక్ అయిందా లేదా అని చూస్తున్నారు. ఇక్కడ మంచిగానే కుక్ అయిపోయింది. ఎక్కువ వాటర్ కూడా ఏం పోయలేదు, ఫ్రై లాగా వచ్చిందనమాట మంచిగా. వంటంతా ఫినిష్ అయిపోయింది. టేస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది కర్రీ. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం పిల్లలిద్దరిని తీసుకొని గ్రౌండ్కి అయితే వచ్చాము. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మా శ్రియానికి బాల్ మంచిగా వెయ్యట్లేదంట. వాడు చూడండి ఇంక అక్కడే బ్యాట్ పడేసి గొడవ చేస్తున్నాడు, నాకు మంచిగా వెయ్యట్లేదు, అన్నయ్యకే వేస్తున్నాడు అని చెప్పేసి. ఏదో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎప్పుడే అరేంజ్ చేసుకుంటున్నారు అన్నీ. నాకు తెలిసి ఈ టైం కల్లా స్టార్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటాను. ఇంకా కాసేపు ఆడుకున్నారు. బాస్కెట్బాల్ కూడా ఉంది కదా కోర్టు. లాస్ట్ టైమే తీసుకెళ్దాం అనుకున్నాం కానీ బాస్కెట్బాల్ మర్చిపోయి వెళ్ళాము. సో ఈసారి అయితే ఖచ్చితంగా గుర్తుంచుకొని మరీ తీసుకొని వెళ్ళాము. వాళ్ళకేమో వేయడం రాదు, వేస్తా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారనమాట. ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఇంకా కాసేపు అలా ఆడిపించేసి ఇంటికైతే బయలుదేరేసాము.
ఇంకా వెళ్ళేదారిలో అయితే ఆనియన్స్ అయిపోతే హస్బెండ్ వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చారనమాట. మార్నింగే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను పకోడీ కోసమని. ఫస్ట్ టైము చికెన్ పకోడీ వేయడము. స్పైసెస్ అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ రాగానే ఈవినింగ్ టైం పకోడీ వేస్తున్నాను. పప్పు చేశాను, టమాటా పప్పు. మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఈ పకోడీ పప్పుతో సరిపోతుందిలే, కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఇక్కడ వేస్తున్నాను. నాకెందుకో కొంచెం బియ్యపిండి ఎక్కువైనట్టు అనిపించింది. ఈసారి కొంచెం బియ్యపిండి తగ్గించి వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. బియ్యపిండి ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే మంచిగానే ఉంది, ముద్ద ముద్దలాగా వచ్చింది. అదే పిండి కొంచెం తక్కువైతే పీస్ లాగా విడివిడిగా వచ్చేదేమో అని. ఇంకా హస్బెండ్ చేయి అయితే పడాల్సిందే కదా ఖచ్చితంగా. ఇక్కడ అదే చూస్తున్నారు ఎలా వస్తున్నాయా ఏంటా అని. అదే అనుకుంటున్నాము బియ్యపిండి కొంచెం తగ్గిద్దాం ఈసారని. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పీస్ అయితే మంచిగా మెత్తగా కుక్ అయింది. పెరిగి వేసాను కదా, దానివల్ల అయితే పీస్ మంచిగా మెత్తగా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ తినే పనిలోనే ఉన్నాము. అవి వేసాము, ఇంకిద్దరము వాటిని సగం వరకు తినేసాము కూడా. అగో చూడండి, ఓ పక్క నుంచి నేను తింటాం, ఇంకో పక్క నుంచి హస్బెండ్ తింటాం. ఎలా వచ్చినాయి ఏంటి అని ఆ తీసిన వాయిలో సగం అయితే తినేసాము. కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. సో ఉన్న కొంచెం దానిలో అయితే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలిపేసి అయితే వేస్తున్నాను. ముందే చూసాం కానీ సరిపోతుందిలే, కుక్ అయిన తర్వాత సరిపోతుందిలే పప్పులో కనుక్కున్నాం, కానీ ఇలా విడిగా తింటుంటే కొంచెం సప్పగా అనిపిస్తోంది. ఇంకా అందుకే సాల్ట్ అయితే కొంచెం వేసి ఇంకా ఉన్నాయి కూడా వేసేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇవి మిగిలాయి అనమాట. ఇంకా దీనిలో సగం తినేసాము. ఉప్పు తక్కువ అయింది, ఇంకా బియ్యపిండి ఎక్కువైంది అనుకుంటూ వేడివేడిగా అక్కడే తినేస్తూ ఉన్నాము ఇద్దరము. ఇంకా ఒక పక్క హస్బెండ్ పిల్లలకు కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా అన్నీ అయిపోయాయి. కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసేసాను. సో ఇదనమాట ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.